మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ఈ శుద్ధీకరణ కనిపెట్టు కూడికకు చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. దేవుడు నా మనస్సులో ఉంచిన మాట, మీతో చెప్పమన్న మాట, మనందరికీ అవసరమైన మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వాక్యం. దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. తలలు పైకెత్తాలి. పరిశుద్ధుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి, పరిశుద్ధులందరితో సేవకుడు చెప్పిన మాట, మీరు దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి అని. దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గము అనేది ప్రతి విశ్వాసి ధరించుకోవాలి, ప్రతి సేవకుడు కూడా ధరించుకోవాలి. మీరు వాక్యంలో జాగ్రత్తగా గమనిస్తే క్రీస్తు యేసును కొందరు ధరించుకున్నారు, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును కొందరు ధరించుకున్నారు. క్రీస్తు యేసు మనస్సు ఏ మనస్సు అంటే శ్రమపడే మనస్సు. ఇప్పుడు ఆయన మనస్సును మనం ధరించుకున్నాం, ఆయన్నే మనం ధరించుకున్నాం. మారు మనస్సును పొంది బాప్తిస్మం తీసుకొని పరిశుద్ధాత్మను పొందిన మనమందరము కూడా యేసుక్రీస్తును ధరించుకొని ఉన్నాం. ఆయన మనస్సును కూడా మనం ధరించుకున్నాం. ఇక్కడ పౌలు గారు ఒక సంగతి స్పష్టంగా చెప్తున్నాడు. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును మీరు ధరించుకొనుడి అని. ఇది పవిత్రతను కలుగు చేసే ఖడ్గం. ఏ ఖడ్గం ఇది? ఇది పవిత్రాత్మ ఖడ్గం. ఈ పరిశుద్ధాత్మ ఖడ్గాన్ని ఎవరైతే ధరించుకుంటారో వారి జీవితం ఎలా ఉంటుంది, వారి ఆత్మీయ జీవితాలు ఎలా ఉంటాయి? ఎందుకు పౌలు గారు ఈ ఆత్మ ఖడ్గాన్ని మీరు ధరించుకోండి అని దేవుని సంఘానికి ఎందుకు చెప్పాడు? ఈ ఖడ్గము అనేది అవసరమా? ఈ ఖడ్గము లేకపోతే ఏంటి? కలిగి ఉంటే ప్రయోజనం ఏంటి? సర్వసాధారణంగా చాలామంది ఖడ్గాలని వాడుతారు. ఎందుకు అంటే తమ్మును తాము రక్షించుకోవటానికి చాలామంది ఖడ్గాన్ని వాడుతారు, కత్తిని వాడుతారు. మరికొందరు కూడా ఖడ్గాన్ని దేనికి వాడుతారు అంటే శత్రువును గాయపరిచేందుకు ఖడ్గాన్ని వాడుతారు. ఒకరేమో తమ్మును తాము రక్షించుకోవటానికి ఖడ్గాన్ని వాడుతూ ఉంటే, మరి కొందరేమో శత్రువును గాయపరచటానికి ఖడ్గాన్ని వాడుతున్నారు. బైబిల్లో మనం గమనిస్తే దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గము అని వ్రాయబడి ఉంది. ఏ ఖడ్గం ఇది? కొంచెం నోరు తెరిచి గట్టిగా చెప్పండి. ఏ ఖడ్గం ఇది? దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గం. దీన్ని మీరు ఖచ్చితంగా ధరించుకోవాలి, ధరించుకోండి అని పౌలు గారు దేవుని సంఘానికి చెప్పారు. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు మనతో ఆయన మాట్లాడుతున్న మాట, మీరు కూడా ఈ ఖడ్గమును ధరించుకోవాలి. దేనికి? అపవాది తంత్రములను మనము
ఎదిరించుటకు శక్తి గల వారు మగాలి అంటే ఏం కావాలి మనకి? ఆత్మ ఖడ్గము అనేది అవసరం. అపవాదిని మనం ఎదిరించటానికి దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గాన్ని మనం ధరించుకోవాలి. పరిశుద్ధాత్ముడు ఈ మాటను ఎందుకు రాయించి పెట్టాడు అంటే దాన్ని మనం అర్థం చేసుకొని వాడగలిగే సామర్థ్యాన్ని కూడా ఆయనే మనకిస్తాడు. ఊరకనే రాసి పెట్టలేదు. దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గాన్ని మీరు ధరించుకోండి అని ఎందుకు చెప్పాడు అంటే ఈ ఖడ్గాన్ని మనం ఎలా వాడాలో, ఎలా మనం యూజ్ చేయాలో, ఎలా మనం ప్రయోగించాలో ఆయనే మనకు నేర్పుతాడు. అపవాది దేనికి భయపడడు, కానీ దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గానికి అపవాది ఖచ్చితంగా భయపడతాడు. అపవాదికి భయము అనేది, వణుకు అనేది కలగాలి అంటే మన ఒక్కొక్కరి చేతిలో దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గం, ఆ ఆయుధము అనేది నీ చేతిలో చూస్తే, నీ చేతిలో ఉన్నట్లయితే అపవాది ఖచ్చితంగా నీకు భయపడతాడు. ఒక దైవ సేవకుని చేతిలో కానీ, విశ్వాసి చేతిలో కానీ దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గం లేకపోతే అపవాది పొరపాటును కూడా భయపడడు. నిన్ను ఎదిరించటానికే నీ ముందుకు వస్తాడు. నిన్ను ఓడించటానికే నీ ముందుకు వస్తాడు. నిన్ను పతన వ్యవస్థలోకి తీసుకొని వెళ్ళటానికే నీ ముందుకు వస్తాడు. అతను అపవాది మనల్ని చూసి భయపడి పారిపోవాలి అంటే నీ చేతిలో ఒక ఖడ్గం ఉండాలి, ఒక ఆయుధము అనేది ఉండాలి. ఆ ఆయుధం పేరు ఏంటి అంటే దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గము. దేవునికి మహిమ కలుగునుగాక. ఖడ్గానికి రెండు వైపుల పదును ఉంటుంది. ఎన్ని వైపుల? రెండు వైపుల కూడా ఈ ఖడ్గానికి, కత్తికి పదును చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకవైపే కాదు, రెండు వైపుల కూడా పదును ఉంటుంది. రెండు వైపుల కూడా ఈ ఖడ్గాన్ని మనం యూజ్ చేయొచ్చు. ఏంటి ఆ పదును అంటే ఇది జీవము కలిగిన ఖడ్గము. అందరూ చెప్పండి, ఏ ఖడ్గం ఇది? జీవమును కలుగు చేసే ఖడ్గం, శక్తిని కలుగు చేసే ఖడ్గం. ఇది ఆత్మ ఖడ్గమై ఉన్నది. అందరూ చెప్పండి, జీవమును శక్తిని కలుగు చేసే ఆత్మ ఖడ్గం. చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు నీ చేతిలో ఈ ఖడ్గము అనేది ఉంటే నీలో ఏముంటుంది? జీవము అనేది ఉంటుంది. నీ చేతిలో ఈ ఖడ్గము అనేది ఉంటే నీలో ఏముంటుంది? శక్తి ఉంటుంది, జీవము ఉంటుంది, శక్తి ఉంటుంది. మూడోదిగా ఆత్మ కలిగిన వారమై ఉంటాం. ఎలా ఉంటాం మనం? ఆత్మను కలిగిన వారమై ఉంటాం. ఇప్పుడు దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గం నీలో ఉంటే ఈ దేవుని వాక్యము చేసే పని ఏంటో చెప్పనా? ఈ ఆత్మ ఖడ్గము చేసే పని ఇది ఒక మనిషిని సృజిస్తుంది, ఒక మనిషిని నశింప చేస్తుంది. జాగ్రత్తగా వినాలి. దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గం ఒక మనిషిని చక్కగా తయారు చేస్తుంది. క్రీస్తునకు కలిగిన సమానమైన సంపూర్ణత గల వారమగుటకు ఆయన ఈలాగు నియమించాడు. పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి. ఏమవ్వాలట? పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి.
ఇప్పుడు కృప నుండి అధికమైన కృపను మనం పొందాలి, మహిమ నుండి అధిక మహిమను మనం పొందాలి. నీ చేతిలో దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గము అనేది ఉంటే, ఈ ఆత్మ ఖడ్గము ప్రతి మనిషిని కూడా చక్కగా ఎలా సృజించాలో, ఎలా తయారు చేయాలో, ఏ స్వారూప్యములోనికి తీసుకొని రావాలో, ఎవరి పోలికలోనికి తీసుకొని రావాలో, ఏ స్వారూప్యమును యందు ఏర్పాటు చేయాలో ఈ దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గానికి తెలుసు. నీలో వేరొక స్వారూప్యం ఉంటే, నీలో దేవునికి ఆయాసకరమైన స్వారూప్యం ఉంటే, ఈ ఆత్మ ఖడ్గము చేసే పని ఏమిటంటే వాటిని నశింపచేసి, వాటిని పూర్తిగా పాడు చేసి, నా సేవకుడు కదా, నా విశ్వాసి కదా, నా స్వకీయ సంపాద్యమగు స్వాస్థ్యము కదా, నాశన కూపములోనికి తీసుకొని వెళ్ళే విషయాలు నీలో ఉంటే, ఈ దేవుని వాక్యం అనే ఖడ్గము చేసే పని వాటిని ప్రతి నిత్యము కూడా నశింప చేస్తూనే ఉంటుంది. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. ఇప్పుడు ఈ దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం మనల్ని సృష్టిస్తుంది, మనల్ని నశింప చేస్తుంది. అందరూ చెప్పండి, ఏం చేస్తుంది? మనల్ని సృజిస్తుంది, అదే సమయంలో మనల్ని నశింప చేస్తుంది. మన ఆత్మీయ జీవితానికి అభివృద్ధి అనేది కావాలి. ఏం కావాలి? అభివృద్ధి కావాలి, సంరక్షణ కావాలి. నీ శరీరానికి అభివృద్ధి, సంరక్షణ ఎంత అవసరమో, నీ ఆత్మీయ జీవితానికి కూడా అభివృద్ధి, సంరక్షణ అనేది చాలా అవసరం. ఇప్పుడు నేను ఆత్మ సంబంధంగా ప్రతిదినము కూడా క్రీస్తులో ఎదుగుతూ ఉండాలి, అభివృద్ధి చెందుతూ ఉండాలి. ప్రార్థనలో కానీ, విశ్వాసములో కానీ, భక్తిలో కానీ, పరిశుద్ధతలో కానీ, ప్రతి విషయములో నేను ఆత్మ సంబంధంగా ఎదుగుదల చెందుతూ ఉండాలి. అంటే నా ఆత్మ ప్రతి నిత్యము కూడా సంరక్షణలో ఉండాలి. నా ఆత్మకి ఆహారం కావాలి, నా ఆత్మకి ఉపదేశం కావాలి, నా ఆత్మను పోషించే శక్తి గల ఉపదేశం, వాక్యము నాకు కావాలి. దానిని ఎరిగిన దేవుడు నీ చేతిలో దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని ఆయన పెట్టాడు. ఏం పెట్టాడు? మన చేతిలో ఏం పెట్టాడు? దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని పెట్టాడు. నీ చేతిలో ఈ ఖడ్గము ఉన్నంత కాలం నీ ఆత్మ ప్రతినిత్యము కూడా పోషించబడుతూనే ఉంటుంది. నీ చేతిలో ఈ ఖడ్గము ఉన్నంత కాలం మీరు ఆత్మ సంబంధంగా అభివృద్ధి చెందుతూనే ఉంటారు. దేవుని వాక్యములో రాయబడిన మాట, మీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడాలి. ఎలా కనపడాలి? ఏ అభివృద్ధి? ఈ సంవత్సరం దేవుడు ఇల్లు ఇచ్చాడు, ఈ సంవత్సరం దేవుడు కారు ఇచ్చాడు, ఈ సంవత్సరం దేవుడు ప్రమోషన్ ఇచ్చాడు, ఈ సంవత్సరం దేవుడు బంగారు ఇచ్చాడు, ఈ సంవత్సరం దేవుడు అన్ని రకాలుగా ఆశీర్వదించాడు. ఈ అభివృద్ధి కాదు. ఇది లోకములో ఉన్న ప్రతి మనిషి కూడా అభివృద్ధి చెందుతూనే ఉన్నాడు. మీరు ఆత్మ సంబంధంగా అభివృద్ధి చెందాలి. ఆత్మీయ ప్రగతిలో మీరు అభివృద్ధి చెందుతూనే ఉండాలి. నీ ఆత్మ వాక్యము చేత పోషించబడాలి. నీ ఆత్మకి సంరక్షణ కావాలి, నీ ఆత్మకి అభివృద్ధి కావాలి. ఈ హోసన్న ప్రార్థన మందిరానికి వచ్చిన ప్రారంభ దశలో ఆ విశ్వాసి ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే అలుగుతూ ఉన్నాడు.
అభివృద్ధి లేదు. ఒకప్పుడు కుళ్ళు, కుతంత్రం, మత్సరం, ఈర్ష్య, ద్వేషం కలిగి ఈ మందిరానికి వచ్చినప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. అభివృద్ధి లేదు. ఒకప్పుడు కమర్షియల్గా ప్రవర్తించిన వాడు సన్నిధికి వచ్చిన తర్వాత కూడా మార్పు లేదు. నీ ఆత్మీయ అభివృద్ధి ఎక్కడ? ఆత్మ సంబంధంగా ఎదిగిన అనుభవాలు ఎక్కడా? ఎదిగిన మనుషుల్లో సాత్వికత, దీన మనసు, తగ్గింపు, క్రీస్తును కలిగిన మనస్సు నీలో ఉంటుంది. ఆ మనసే లేదే. నీ చేతిలో దేవుని వాక్యం అనే ఖడ్గం ఉందా? దైవ సేవకుని జీవితంలో కానీ, విశ్వాసుల జీవితంలో కానీ దేవుని వాక్యం అనే ఖడ్గం ఉంటే వాళ్ళ ప్రవర్తన వేరు, వారి విధానమే వేరు. దేవుని వాక్యం అనే ఒక గొప్ప ఆయుధం మన చేతులు ఎప్పుడు మనం కలిగి ఉందుము గాక. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి. గట్టిగా చెప్పండి. మత్తయి సువర్తమానం 4వ అధ్యాయం. మత్తయి సువర్తమానం 4వ అధ్యాయం 1 నుంచి 11 వాక్యాలు తర్వాత మీరు చదువుకోండి, ఇప్పుడు కాదు. తళ్ళు పైకెత్తాలి ఒకసారి. అపవాది యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభుతో మాట్లాడి ఒక 3 పర్యాయములు, ఒకసారి కాదు, ఒక 3 పర్యాయములు యేసు ప్రభుని శోధించినట్లు ఆ వాక్యంలో మనం చూస్తాం. తలలు పైకెత్తి నా వైపు చూడాలి. ఎన్నిసార్లు అండి? ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు. 3 సార్లు అపవాది యేసు ప్రభు దగ్గరకు వచ్చి 3 పర్యాయములు కూడా ఆయన్ని శోధించుటకు ఆరంభిస్తే ఆ 3 పర్యాయములు కూడా యేసు ప్రభు తను సమాధానం చెప్పిన విధానం, ఆయన గద్దించిన విధానం, ఆయన మాట్లాడిన విధానం మనకి ఆశ్చర్యం అనిపిస్తుంది. మొదటిసారి దగ్గరకు వచ్చి శోధిస్తే వాక్యముతోనే సమాధానం చెప్పాడు. రెండవసారి దగ్గరకు వచ్చి శోధిస్తే వాక్యముతోనే సమాధానం చెప్పాడు. మూడవసారి కూడా దగ్గరకు వచ్చి శోధిస్తే వాక్యముతోనే సమాధానం చెప్పాడు. ఇప్పుడు యేసయ్యలో ఏముంది? వాక్యం. అపవాది, నీ ముఖం పగిలిద్దిరా అనొచ్చు. నేను ఇప్పుడు వేడుకుంటే 12 సేన వ్యూహముల కంటే అధికమైన సంఖ్యలో దేవుని దూతలు దిగివచ్చి నీ తాట తీస్తారు అని చెప్పచ్చు. చెప్పలా. ఆయనకి అధికారం ఉంది, ఆయనకి శక్తి ఉంది. ఆయన నాసిక రంధ్రములో ఉన్న జీవవాయువు బయటికి వస్తేనే సముద్రం 2 పాయులుగా చీల్చబడి ఆరిన నేల కనపడింది. శ్వాసకే అంత ఎఫెక్ట్ ఉంటే, ఆయన శ్వాస నిశ్వాసల ప్రక్రియకే అంత శక్తి ఉంటే, అంత బలం ఉంటే ఒక్కసారి అంటే ఎగిరిపోడా? ఎగిరిపోతాడు పోడా? ఖచ్చితంగా ఎగిరిపడతాడు. ఆయన నాసికారంధ్రములో జీవవాయు బయటకు వస్తేనే సముద్రమే గడగడగడ వణికి అడుగు భాగం కనబడితే, కానీ యేసయ్యని గమనించండి, ఈ 3 పర్యాయములు కూడా అపవాదికి అయినా వాక్యముతోనే సమాధానం చెప్పాడు. వాక్యముతోనే సమాధానం చెప్పాడు. వాక్యముతోనే సమాధానం చెప్పాడు. ఎప్పుడైతే వాక్యముతో సమాధానం చెప్పాడో అపవాది ఆయనని విడిచిపెట్టిపోగా
వాక్యం ఉన్న చోట, వాక్యం అనే ఆత్మ ఖడ్గం ఉన్న చోట అపవాది ఉండలేడు. నీ హృదయములో దేవుని వాక్యం అనే ఖడ్గం ఉంటే, వాక్యము నీలో ఉంటే అపవాదిని ఇంటిలో ఉండలేడు. వాక్యం ఉండాల్సింది గోడ కాదు, వాక్యం ఉండాల్సింది బైబిల్ మీద స్టిక్కర్లా కాదు. దేవుని వాక్యం అనేది సిరాతో కాదు. దేవుని వాక్యము మెత్తని పలకలు అనబడిన నీ హృదయం మీద, గుండె మీద వాక్యము చెక్కబడాలి. వాక్యము నీ గుండెల్లో ఉండాలి, వాక్యము నీ హృదయములో ఉండాలి. వాక్యమును ప్రతి నిత్యము కూడా మనం సేకరిస్తూ ఉండాలి, సమకూరుస్తూ ఉండాలి, పోగు చేస్తూ ఉండాలి. ధాన్యమంతటిని యోసేపు సేకరించి ధాన్యమును, ఆహారాన్ని ఎలా సమకూర్చాడో, దేవుడు మాట్లాడే ప్రతిసారి కూడా పెడచెవును పెట్టకుండా, దేవుడు మాట్లాడే ప్రతి మాట కూడా నిర్లక్ష్య వైఖరిగా ప్రవర్తించకుండా, ఈ వాక్యము నాకే, ఈ ఉపదేశము నాకు, ఈ వాక్యము నా కుటుంబానికి, నా పిల్లలకి, నా ఆత్మీయ జీవితానికి అని ఆ వాక్యాన్ని సేకరించాలి, ఆ వాక్యాన్ని సమకూర్చాలి. వాక్యము కలిగిన ఇంటిలో, వాక్యము కలిగిన హృదయములో, వాక్యము కలిగిన విశ్వాసిలో, వాక్యము కలిగిన సేవకునిలో అపవాది నివాసము చేయలేడు, ఏలుబడి చేయలేడు, ఉండలేడు. అక్కడ అపవాది యేసును విడిచిపెట్టిపోగా, స్తోత్రం చెప్పు, గట్టిగా గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. దేవుడు ఎలా సమాధానం చెప్పాడు? ఎవడ్రా నువ్వు అన్నాడా? నువ్వెవడ్రా అసలు అన్నాడా? అలా అనలేదు. వాక్యముతోనే, ఎలా? వాక్యముతోనే సమాధానం చెప్పాడు. వాక్యము కలిగి ఉంటే, దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గము కలిగి ఉంటే నిన్ను విడిచిపెట్టి వెళ్తాడు. నీ ఇంట్లో ఉండడు, నీ సంఘములో ఉండడు, నీ ఆత్మీయ జీవితంలో చోటు చేసుకొని ఉండలేడు. వాక్యము కలిగిన కుటుంబం, వాక్యము కలిగిన విశ్వాసి, వాక్యం కలిగిన సేవకుడు వద్దురా బాబు వాళ్ళతో మనకొద్దని ఆ స్థలాన్ని విడిచిపెట్టి కాముగా వెళ్తాడు. ఈనాడు మనం చేసే పని ఏంటి? ఆనాడు యేసయ్య చేసిన పని ఏంటి? వాక్యముతో ఆయన సమాధానం చెప్పాడు. ఈనాడు మన వ్యక్తిగత జీవితంలో, ఆత్మీయ జీవితంలో దేవుని వాక్యం మన గుండెల్లో ఉంటే, వాక్యం మనకు తెలిసే ఉంటే, వాక్యాన్ని అర్థం చేసుకునే మనసే ఉంటే, వాక్యానుసారంగా నడిచే స్వభావమే కలిగి ఉంటే, మనకు ఎదురయ్యే విషమ పరీక్షలలో, మనకు ఎదురయ్యే కష్టాలలో, కడగలలో కూడా, అగ్ని పరీక్షల్లో కూడా, సాతాను శోధనలో కూడా దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గము కలిగి ఉంటే వాటిని మనం ఖచ్చితంగా ఎలా జయించాలో, ఎలా ఓడించాలో, ఎలా ఎదిరించాలో, ఎలా తరిమి కొట్టాలో మనకు తెలిసి ఉండేది. దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గం లేదు కాబట్టి విషమ పరీక్షలు, అగ్ని పరీక్షలు, అగ్ని శోధనలు మన జీవితంలో కలిగినప్పుడు ఏం చేయాలో అర్థం కాక కంగారు పడి, కలవరపడి, ఆ వద్దురా బాబు, ఈ భక్తే వద్దు, ఈ విశ్వాస జీవితం వద్దు, ఈ సేవ ఎందుకు, ఇదంతా ఎందుకు అని అవన్నీ వదిలేసి మనం వెళ్ళిపోతున్నాము అంటే నీ చేతుల్లో ఖడ్గం లేదు. ఏం లేదు. ఒక సమస్య వచ్చింది. సొలొమోను చెప్పాడు, ఒక కత్తిని తీసుకురమ్మని చెప్పాడు. ఏం తెమ్మన్నాడు? కత్తిని తీసుకురమ్మని చెప్తే రాజ్యములో ఉన్న వాళ్ళంతా అనుకుంటున్నారు, ఇక్కడ సమస్య ఏంటి, కత్తితో పనేంటి? అక్కడ ఒకే బిడ్డ ఉంది. ఆ ఒక్క బిడ్డను పట్టుకొని ఇద్దరు తల్లులు నా బిడ్డ అంటే నా బిడ్డ అంటున్నారు. ఇప్పుడు రాజుగారు ఏం చేయాలి? న్యాయమును తీర్చాలి. ఎవరి బిడ్డ?
ఇప్పుడంటే DNA టెస్ట్ ఉంది. ఎవరి బిడ్డ? ప్రజలందరూ కూడా ఉత్కంఠభరితంగా అందరూ ఎదురు చూస్తున్నారు. రాజుగారు సింహాసనం మీద కూర్చున్న తర్వాత ఫస్ట్ సమస్య ఇదే: ఎలా డీల్ చేస్తాడు, ఎలా న్యాయం తీరుస్తాడు అని ప్రజలందరూ చూస్తున్నారు. సొలొమోను చెప్పాడు, ఖడ్గము తీసుకురండి, కత్తిని తీసుకొని రండి అన్నాడు. ప్రజలందరి మనసులో ఒక ఆలోచన, కత్తిని తీసుకొని వచ్చి ఆయన ఏం చేస్తాడు? ఇక్కడ సమస్య ఉంది కదా, సమస్యను సాల్వ్ చేయి రాజు గారు, సమస్యను పరిష్కరించు బాబు అంటే కత్తి కావాలి, కత్తి కావాలంటాడు. ఏమి రాజు ఈయన, ఏమి సేవకుడు బాబు ఈయన? కత్తితో నీకేం పని, ఖడ్గముతో నీకేం పని? సమస్య అక్కడ, సమస్యను పరిష్కరించు, కత్తిని దమ్మన్నాడు. ఆ సమస్యకు పరిష్కార మార్గము ఖడ్గమే చూపించింది. దేవునికి మహిమ కలుగును గాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13, 14 వాక్యాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13, 14 వాక్యం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపురులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. తళ్ళు పైకెత్తాలి. ఏం చేశాడట? పరిశుద్ధులు ఏమవ్వాలి? సంపూర్ణులు కావాలి. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందాలి. ఏ వృద్ధి? అందరూ గట్టిగా చెప్పాలి. ఇప్పుడు మనం దేవుని సంఘం. మనం ఎవరండి? దేవుని సంఘం. క్రీస్తు శరీరం దేవుని సంఘం. ఇప్పుడు ఈ దేవుని సంఘానికి సంపూర్ణత కావాలి. ఏం కావాలి? సంపూర్ణత కావాలి, అసంపూర్ణత కాదు. ఈ రోజున చాలామంది ఆత్మీయ జీవితంలో ఎలా ఉన్నారు అంటే అసంపూర్ణులుగానే ఉన్నారు. కనాను యాత్ర ఆరంభించిన చాలామంది కూడా అరణ్యములో ఆకులు రాలినట్లుగా రాలారట. ఎలా? కొందరు సనిగి, కొందరు సర్పముల చేత కాటు వేయబడి, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆకులు రాలినట్లుగా రాలుతూ వచ్చారు. దీనికి కారణం ఏంటి? అరణ్య మార్గములో కనాను యాత్ర ఆరంభించిన దేవుని ప్రజలు ఒక్కొక్క చోట ఆకులు రాలినట్లుగా ఎందుకు రాలుతూ వచ్చారు? వారిలో సంపూర్ణత లేదు, అసంపూర్ణత. దేవుని కార్యాలు కన్నులారా చూస్తున్నారు, చెవులారా వింటున్నారు. దేవుని మీద నమ్మకం లేదు, విశ్వాసం లేదు. ఆయన ఏం చేశాడండి? ఆయన ఏమిచ్చాడండి? దేవుని నమ్మని పరిస్థితి, దేవుని మీద ఆధారపడి ఇది లేదు. అందుకని అరణ్యములో ఆకులు రాలినట్లుగా రాలేరు. ఈ రాత్రి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, భక్తి అయితే చేస్తున్నాం, మనం భక్తి మార్గంలో నడుస్తున్నావు. నీ భక్తి అనేది సంపూర్ణతలోకి వస్తుందా, లేక ఇంకా అసంపూర్ణతో కూడుకున్న భక్తే చేస్తున్నామా? పాస్టర్ గారే కానీ ఇంకా సంపూర్ణతలోనికి రాని పాస్టర్ లాగా, సిస్టర్సే కానీ ఇంకా సంపూర్ణతలోనికి రాని సిస్టర్ లాగా, బ్రదర్లే కానీ ఇంకా సంపూర్ణతలోనికి రాని బ్రదర్స్గా ఉంటే ఎలా? మన సేవలో, మన విశ్వాస జీవితంలో పరిశుద్ధులు సంపూర్ణులుగా మారాలి. అసంపూర్ణత ఉంటే ఎలా?
ఇంకా అజ్ఞానిగా, ఇంకా తెలివి తక్కువ మనిషిగా, ఇంకా ఆయాసకరమైన మార్గాలు, ఇంకా అయోగ్యత, ఇంకా లోపం కలిగిన వ్యక్తిగా ఉంటే ఎలా? ఎప్పుడు మనం సంపూర్ణతలోనికి వచ్చేది? పరిశుద్ధులు ఎలా మారాలి? సంపూర్ణులుగా మారాలి. క్రీస్తు శరీరము, క్రీస్తు సంఘము ప్రతి నిత్యము కూడా క్షేమాభివృద్ధి నొందుతూ ఉండాలి. దరిద్రత కాదు, శాపాన్ని కాదు. నువ్వు దేవుని సంఘమే అయితే నీలో ఏముండాలి? నాలో ఏముండాలి? క్షేమాభివృద్ధి ఉండాలి. నువ్వు చేసే భక్తిలో క్షేమము అనేది ఉందా? నువ్వు చేసే వ్యాపారములో క్షేమము అనేది ఉందా? ఆది అపోస్తుల దినాలలో సంఘము క్షేమాభివృద్ధి నొందుచూ ఉండెను. నీ ఇంట్లో దరిద్రత, నీ ఇంట్లో శాపం, నెలలో 10 రోజులు పని ఉంటే 20 రోజులు పని లేదు, చేతి నిండా చేతి పని లేదు, వ్యాపారముల అభివృద్ధి లేదు, ఉద్యోగముల ఆశీర్వాదం లేదు, శరీరముల ఆరోగ్యం లేదు. నువ్వు దేవుని సంఘమే అయితే నీ సంఘము ప్రతినిత్యము కూడా క్షేమాభివృద్ధి నొందుచూ ఉండాలి. రోగాలు ఏలుబడి చేస్తున్నాయి, మరణము ఏలుబడి చేస్తుంది, అసమాధానం ఏలుబడి చేస్తుంది. నీవు దేవుని సంఘమేనా? నేను దేవుని సంఘమే అయితే ఈ సంఘం ప్రతినిత్యము కూడా క్షేమాభివృద్ధి నొందుచూ ఉండాలి. క్షేమము అనేది నీ ఆత్మీయ జీవితంలో ఉందా? క్షేమము అనేది శరీర సంబంధమైన జీవితంలో ఉందా? క్షేమము అనేది నీ ఇంట్లో ఉందా? నీ సంఘములో ఉందా? ఏదో వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, భక్తి చేస్తున్నాం, వెళ్తున్నాం. దేవుని సంఘం క్షేమాభివృద్ధి నొందుచూ ఉండాలి కదా. అందుకని ఆయన 5గురిని సంఘములో నియమించాడు. ఈ 5గురు ఎవరు అంటే అపోస్తులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు. 5గురిని దేవుడు నియమించాడు. తలలు పైకెత్తండి. దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం మనము కలిగి ఉంటే మనం ఎలా ఉంటామో వాక్యం చెప్తుంది. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి, ఎలాట? నీ చేతిలో దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం ఉంటే నువ్వు పసిపిల్లలాగా బిహేవ్ చేయవు, ఎదిగిన మనిషిలాగా ప్రవర్తించాలి. ఇంకా పసిపిల్లలాగే మనం భక్తి చేస్తుంటే, పసిపిల్లల వలె మనం దేవుని సన్నిధికి వస్తుంటే, చిన్నపిల్లల మనస్తత్వం చెప్పనా? చాక్లెట్ ఇస్తాడు, ఆడు తింటాడు, తిన్న తర్వాత ఆడి మీద కోపం వస్తుంది. నా చాక్లెట్ కక్కు అంటాడు. ఏమంటాడు? నా చాక్లెట్ కక్కు, నేను ఇచ్చిన కానుక నాకు వెనక్కి ఇచ్చేయి, నేను చేసింది నాకు వెనక్కి ఇచ్చేసాయి. ఏ మనసు ఇది? పసిపిల్లల మనసు. కానీ ఎదిగిన వాళ్ళ మనసు అలా ఉండదు కదా. ఎదిగిన వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళ విధానం వేరు, వాళ్ళ మాట తీరు వేరు, వాళ్ళ గుండెల్లో ఎన్ని భారాలున్నా వాటిని అధిగమించి అందరితో పెద్దరికంగా ప్రవర్తిస్తారు. నేను ఒక సంఘ కాపరిని. నన్ను విమర్శించే వాళ్ళను కూడా, గాయపరిచే వాళ్ళను కూడా ప్రేమించటమే దేవుడు నా మనసులో పెట్టింది. నేను ఒక సంఘ కాపరినై ఉండి, ఒక సేవకురాలై ఉండి, ఒక సేవకునై ఉండి కూడా, ఏందిరా నువ్వు, ఏంది నీ పరిస్థితి అని అనకూడదు. పసిపిల్లల మనసు అది. ఎదిగిన వారు అలా బిహేవ్ చేయరు కదా. నీకు నష్టమే చేసి ఉండొచ్చు, నీకు కీడే చేసి ఉండొచ్చు, నీకు ఇబ్బందే పెట్టి ఉండొచ్చు. కానీ నీ మనసులో, నీ హృదయంలో దేవుడు ఉంటే వాటిని మరిచి, వాటిని ప్రక్కన పెట్టి మనం క్రీస్తు ప్రేమనే ఇవ్వాలి కదా.
ప్రైజ్ ద లార్డ్. కొవ్వొత్తి కరిగిపోతూ కూడా వెలుగునే కదా ఇచ్చింది. అది కరుగుతూ కూడా అది వెలుగునిచ్చింది కదా. మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? కక్ష, కార్పణ్యం ఇవన్నీ కలిగి ఉండటానికి మనం ఎవరిమి? లోకస్తులం కాదు కదా, దేవుని బిడ్డలం కదా. దేవుని వాక్యం అంటుంది, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం కలిగిన వారు పసిపిల్లల్లాగా బిహేవ్ చేయరు, ఎదిగిన వాళ్ళలాగా ప్రవర్తిస్తారు. నేను ఎవరిని? నేను ఏమై ఉన్నాను? అసలు నా బిహేవ్ ఏంటి ఇలా ఉంది? నా ప్రవర్తన ఏంటి ఇలా ఉంది? ఒకప్పుడు ప్రభుత్వం నాకున్న సత్సంబంధం ఎలా ఉండేది? ఒకప్పుడు సన్నిధిలో ఎలా ప్రవర్తించాను? ఒకప్పుడు దేవుని సన్నిధిలో ఏ విధంగా బిహేవ్ చేశాను? ఇప్పుడేంటి చిన్నపిల్లలాగా అయిపోయాను? మనుషుల మాయోపాయాల్లో పడ్డానా? గాలి చేత ఎగురు కొట్టబడే అలల్లాగా అయిపోతున్నానా? చెత్తలాగా అయిపోతున్నానా? నేను ఎవరిని? ప్రభు నాకు ఇచ్చిన పిలుపు ఏంటి? ఆ దర్శనం ఏంటి? నా విజన్ ఏంటి? నేనెవరు అనేది మనం గ్రహించాలి. అంటే మన చేతిలో దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం కలిగి ఉంటే, నేను చిన్నపిల్లలాగా బిహేవ్ చేయకూడదు, ఒక ఎదిగిన మనిషిలాగా ప్రవర్తించాలి. నేను అందరితో సమాధానం కలిగి ఉండాలి, అందరితో ప్రేమ కలిగి ఉండాలి కదా. నేనేంటి ఇలా ప్రవర్తిస్తున్నాను? ప్రభు నన్ను ఎందుకా పిలిచింది? కాదు కదా. నేను ఆయన సంఘానికి ఎందుకు వచ్చాను? నేను ఆయన ఇంటిలో ఉండటమే గొప్ప భాగ్యం కదా. ఈ భాగ్యం నాకు ప్రభు ఇస్తే దీన్ని ఎందుకు నేను కోల్పోతున్నాను? నేను ఎదిగిన మనిషిలాగా ప్రవర్తించాలి. ఈ ఆలోచన ఎవరికి వస్తుంది? దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గము కలిగిన వారికి వస్తుంది. ఖచ్చితంగా వారు అపవాదిని జయిస్తారు. స్తోత్రం చెప్పండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యం. తలలు పైకెత్తి ఒకసారి నా వంక చూడండి. మనందరూ చాలా సందర్భాల్లో ఆ వాక్యాన్ని చదివాం, సేవకులు చెప్తే విన్నారు. మరొకసారి నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా ఉండనివ్వండి. తళ్ళు పైకెత్తి నా వైపు చూడాలి. మనలో సమృద్ధిగా ఏముండాలండి? బిర్యానీ కాదు, పండగకు చేసుకున్న అరిసెలు, గారెలు, బూరెలు కాదు. మనలో సమృద్ధిగా ఏముండాలి? క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా ఉండనివ్వండి. ఎందుకు ఉండాలి? జాగ్రత్తగా వినాలి. క్రీస్తు వాక్యం నాలో సమృద్ధిగా ఎందుకు ఉండాలి? క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా ఎందుకు ఉండాలి? ఈ వాక్యం నీలో సమృద్ధిగా ఉంటే నీకు ప్రయోజనం ఏంటి? సమృద్ధిగా లేకపోతే నష్టం ఏంటి? చాలామంది అంటారు కదా, ఉంటే ఎంత, లేకపోతే ఎంత, వస్తే ఎంత, రాకపోతే ఎంత, నేను పాడితే ఎంత, పాడకపోతే ఎంత, నేను కూటానికి వస్తే ఎంత, రాకపోతే ఎంత. ఏంటంటే రాకపోతే? పాట పాడితే ఎంత, పాడకపోతే ఎంత, పరిచర్య చేస్తే ఎంత, చేయకపోతే ఎంత. ఇలాంటి మాటలు మనం వింటుంటాం కదా. ఇప్పుడు వాక్యం నాలో ఉంటే ఎంత, ఉండకపోతే ఎంత? ఉంటే లాభం ఏంటి, ఉండకపోతే నష్టం ఏంటి? అక్కడ చాలా విషయాలు ఉన్నాయి, నేను చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. క్రీస్తు వాక్యము మనలో సమృద్ధిగా ఉంటే మనకి సమస్త విధములైన జ్ఞానం మనలో ఉంటుందట. ఏముంటుంది? పురుషులారా మీరు చెప్పండి, ఏ జ్ఞానం? మిడిమిడి జ్ఞానం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఆమోసనకు ఫోన్ చేసి ప్రేమన్నకు చెప్పు పరిచర్యకి రా అని చెప్పాను అనుకో, నీకు చెప్పాడుగా, నువ్వు చేసుకో. నాకు చెప్పలేదే. నా దగ్గర ఫోన్ ఉంది బ్రదరు, నాకు చేయాలి ఫోను.
నాకు ఫోన్ లేదా, నాకు అడ్రస్ లేదా, నాకు చెప్తాడుగా. నువ్వెవరు నాకు చెప్పడానికి? నీ పని నువ్వు చూసుకో, నాకు తెలుసు కదా. ఇది అర్ధజ్ఞానం. ఇది ఎగ్జాంపుల్, సీరియస్గా చూడం. మాకు ఏ జ్ఞానం ఇది? అర్ధజ్ఞానం. సంపూర్ణ జ్ఞానం కాదు. సంపూర్ణ జ్ఞానం అయితే సేవకుడు ఒకరికి చెప్తే 100 మంది లోబడి వస్తారు. కొందరికి మిడిమిడి జ్ఞానం, మిడిసిపడే జ్ఞానం. తెలియని వాళ్ళకైనా చెప్పచ్చు, తెలిసిన వాళ్ళకైనా చెప్పచ్చు. సగం తెలిసి చెప్పండి, సగం తెలిసి సగం తెలియదే వాళ్ళకి మనం చెప్పాలి. మూర్ఖులు. రోట్లో వేసి దంచిన మూఢత్వం పోదు ఆ మనిషికి. మూర్ఖుడు, మూర్ఖురాలు. అందుకని యోబు అంటాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లుగా మాట్లాడుతున్నావు. అర్ధంగి, సంపూర్ణంగి కాదు ఆ మనిషి, అర్ధంగి. అంటే సగమే అర్థమైంది, పూర్తిగా అర్థం కాదు. వాక్యం సగమే అర్థమైంది. ఇదిగో నిన్నే తిట్టాడు, ఏ సింహం ఏం చేయలేదు, నిన్నే అన్నాడు, సగమే. అక్కడ దానియేలు గురించి ఎప్పుడు సంగతి అర్థం కాదు. నిన్నే అన్నాడు, నిన్నే అన్నాడు. ఈయన సంపూర్ణంగి కాదు, అర్ధంగి. క్రీస్తు వాక్యములో సమృద్ధిగా ఉంటే సంపూర్ణాంగిలాగా మనం ఉంటాం. ఈ రోజున చాలామంది కూడా తోటి సేవకులు నడిపించుకునే విషయంలో కూడా ఈ సంపూర్ణత జ్ఞానం లేదు. తోటి బ్రదర్ ఏం చేస్తున్నాడో మనకు తెలియాలి. క్రీస్తు వాక్యము నీలో సమృద్ధిగా ఉన్నప్పుడు సమస్త విధములైన జ్ఞానం మనకు ఉంటుంది. ఎవరు మెయింటైన్ చెయ్యాలి, ఎవరు చేయకూడదు. బ్రదర్ లాగా ఉండాలి, సిస్టర్ లాగా ఉండాలి, పెద్ద సిస్టర్ లాగా ఉండాలి, విశ్వాస లాగా ఉండాలి. ఇవి చాలా మందికి తెలియవు. ఎందుకో చెప్పనా? ఇట్లాంటి చెప్తాను కాబట్టి నా మీద చాలా మందికి బాగా ఇదిగా ఉంటుంది. ఎందుకంటే కొంచెం కోపం వచ్చినా, కొంచెం బాధ కలిగినా మనలో మార్పు రావాలని దేవుడు మాట్లాడతాడు. ఇంకా అర్థం ఉంటే ఎలా? అర్ధశరీరలాగా ఉండకూడదు. మనం సంపూర్ణతలోకి రావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పాలి గట్టిగా. ఇప్పుడు సమస్త విధములైన జ్ఞానం మనకు రావాలి అంటే మనలో ఏముండాలి? క్రీస్తు వాక్యము. సరే, సేవకుడు ఒక మాట గద్దించాడు. ఇంకొకరు ఏం చెప్పాలంటే, వాక్యములో ఎదిగిన వారు, నీ తండ్రి గద్దిస్తే అలుగుతావా? నీ తండ్రి కదా, నీ కాపరి కదా, అలా ఉంటే ఎలా బ్రదర్ అని ఏం చేయాలంటే, అజ్ఞానం కలిగిన వ్యక్తి జ్ఞానం లేని మనిషిని మంచి దారిలోనికి తీసుకురావాలి. సన్యాసి కలిస్తే బూడిద రాలేదంట. ఇప్పుడు ఈయనకి జ్ఞానం లేదు, ఆయనకి జ్ఞానం, ఇద్దరు కలిస్తే ఏమైంది? అక్కడ బూడిద తప్ప ఏమి లేదు. మనం ఒకరిని ఏం చేయాలి? సాత్వికమైన మనసుతో మంచి దారిలోనికి తీసుకొని రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి. ఇప్పుడు క్రీస్తు వాక్యం సమృద్ధిగా మనలో ఉందనుకో, మనకి సమస్త విధములైన జ్ఞానం. తర్వాత అంటాడు, ఒకరినొకరు బుద్ధి చెప్పుకుంటూ. ఏం చెప్పుకుంటూ? నీ డ్రెస్ బాగుంది, ఎక్కడ కొన్నావు? నీ షర్ట్ ప్యాంటు బాగుంది, ఎక్కడ కొన్నావు? హెయిర్ స్టైల్ బాగుంది, ఎక్కడ కొట్టించావు కటింగ్? ఇవి కాదు. దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం కలిగిన వారు ఒకరికి ఒకరు బుద్ధి చెప్పుకుంటూ బ్రతుకుతారు. సంఘములో మనం ఇలా ఉండాలి, పరిచర్యలు ఎలా ఉండాలి, ప్రభుతో సహవాసం కలిగి ఇలా ఉండాలి. బుద్ధి లేని మనిషిలాగా ప్రవర్తిస్తావు ఎందుకు? బుద్ధి లేకనే, జ్ఞానము లేకనే కొందరు నశించిపోతున్నారట. నువ్వెందుకు బుద్ధి లేని మనిషిలాగా ప్రవర్తిస్తావు అని మనం తోటి సేవకులకి బుద్ధి చెప్పుకోవాలి, తోటి విశ్వాసులకి బుద్ధి చెప్పుకోవాలి. మనం ఒకరికి ఒకరు బుద్ధి చెప్పుకుంటూ ఉండాలి. అంటే
మనలో ఏముండాలి? దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గం ఉండాలి. మనలో వాక్యము సమృద్ధిగా ఉండాలి. ఎలా ఉండాలి? యేసుప్రభు అన్నాడు, పరిసయ్యులు శాస్త్రులను చూసి, మీ హృదయములో నా వాక్యానికి చోటు లేదు గనుక మీరు నన్ను చంప వెతుకుచున్నారు అన్నాడు. మెస్సయ్య చచ్చిపోవాలి, క్రీస్తు చావాలి, ఆయన చంపాలి అని చంపటానికే వెతుకుతున్నారట. యేసయ్య డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు, మీ హృదయములో నా వాక్యానికి చోటు లేదు గనుక నన్ను చంప వెతుకుచున్నారు. ఆయన బోధలు వీళ్ళకి నచ్చట్లా, ఆయన ఉపదేశం వీళ్ళకి నచ్చట్లా, ఆయన నీతి వీరికి నచ్చట్లేదు, ఆయన బిహేవ్ వీళ్ళకి నచ్చట్లేదు, ఆయన యాటిట్యూడ్ వీళ్ళకి నచ్చట్లేదు. అందుకని ఏ కాడికి చంపాలి, పతనం చేయాలి, నాశనం చేయాలి. మీరు చంప వెతుకుచున్నారు. ఎందుకో చెప్పనా? మీ హృదయంలో నా వాక్యానికి చోటు లేదు. నా వాక్యం మీ హృదయంలో ఉంటే మీలో పగ ఎందుకు ఉంటుంది? ద్వేషం ఎందుకు ఉంటుంది? ఈ రోజున చాలామంది దేవుని ప్రజలు కూడా నీతి, న్యాయం, నిజాయితీ కలిగి యథార్థంగా మాట్లాడే వ్యక్తులంటే వాళ్ళకి అస్సలు నచ్చదు. ఈయన్ని చంపాలి, ఈయన్ని లేకుండా మనం చేయాలి, ఏమైనా చేసి లేపేయాలి, అంతే. యేసయ్య డైరెక్ట్గా చెప్పాడు, మీ హృదయంలో నా వాక్యానికి చోటు లేదు కనుక నన్ను మీరు చంప వెతుకుచున్నారు. వాక్యము కలిగిన మనుషులైతే మీరు లోపడతారు. మీ హృదయంలో వాక్యం ఉంటే ఒకరినొకరు సరిచేసుకుంటారు, ఒకరినొకరు చక్కదిద్దుకుంటారు, ఒకరి లోపాలు ఒకరు ఎత్తి చూపించుకొని మనల్ని మనం బాగు చేసుకోవాలి. బుద్ధి చెప్తారట. మన బుద్ధి చెప్పే మనుషుల్లాగా ఉండాలి కానీ తాను చెడ్డ కోతి వనమంతా పాడు చేసినట్లు ఒక మనిషి పాడైపోయి వనమంతా పాడు చేస్తుంటే దానికి ఇంకా కొన్ని కోతులు యాడైతే ఎట్లా? ఆ కోతికి బుద్ధి చెప్పొద్దాం మనం. ఆ పాడైపోయిన కోతి వనమంతా చెరుపుతుంటే వనమంతా పాడు చేస్తుంటే దానికి బుద్ధి చెప్పి సరైన మార్గములు నడిపించవలసిన నువ్వు ఆ కోతిలాగా నువ్వు ప్రవర్తిస్తే ఎలా? క్రీస్తు వాక్యం మనలో సమృద్ధిగా ఉంటే అది తోకున్న కోతైనా తోకలేని కోతైనా అది ఎగురుతూ ఉంటే దాన్ని పట్టుకొని ఇది కాదమ్మా కరెక్ట్, ఇది కాదు పద్ధతి, ఇది కాదు క్రమం అని చెప్పి దానికి బుద్ధి చెప్పడం పోయి మనం బుద్ధి లేని మనుషుల్లాగా బిహేవ్ చేస్తుంటే నీ హృదయంలో వాక్యానికి చోటు లేదు అని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. వాక్యము కలిగిన మనిషి, దేవుని ఆత్మ ఖడ్గము కలిగిన మనిషి తన్ను తాను దేవుని ఎదుట యోగ్యునిగా కనుపరుచుకుంటాడు. నేను ఎలా ఉన్నాను నీ ఎదుట? యోగ్యత కలిగిన మనిషిలాగా ఉన్నానా? యోగ్యత లేని మనిషిలాగా ఉన్నానా? మలిన వస్త్రములు కలిగిన వాడులాగా ఉన్నానా? పరిశుద్ధత కలిగిన వ్యక్తిలాగా ఉన్నానా? నీ హృదయంలో వాక్యం ఉంటే నువ్వు దేవునికి నువ్వు ఎలా కనుపరుచుకోవాలి? యోగ్యత కలిగిన మనిషిలాగా కనుపరుచుకోవాలి. యోగ్యత లేని మనిషిలాగా నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే అది నీకు నష్టమే కానీ నీకు ప్రయోజనకరంగా ఉండదు, నీకది దీవెనకరంగా ఉండదు. పౌలు గారు చెప్పిన మాట, ఓ తిమోతి, నీవు దేవుని ఎదుట యోగ్యమైన ప్రవర్తన కలిగిన వాడుగా ఉండాలి, సిగ్గుపడనక్కరలేని పనివానిగా ఉండాలి. దేవుని వాక్యము నీలో ఉంటే యోగ్యత నీలో ఉందా లేదా, అర్హత నీలో ఉందా లేదా, మంచి మనస్సాక్షి నీలో ఉందా లేదా అనేది నీకు క్లియర్గా పరిశుద్ధాత్ముడే బోధిస్తాడు. వేరొకరు చెప్పాల్సిన పని లేదు. నేను నా ప్రభు ఎదుట యోగ్యునిగా ఉన్నానా లేదా? ఆత్మ సంబంధి ఒకరి చేత వివేచింపబడడు, ఆత్మ సంబంధి అన్నిటిని కూడా వివేచిస్తాడు. మీరు ఆత్మ సంబంధి అయితే మీకు ఒకరు చెప్పాల్సిన పని లేదు. నీవు ఏమిటి,
నేనేంటి, మీరు ఎలా ఉన్నారు, నేను ఎలా ఉన్నాను, మనకి ఒకరు చెప్పాల్సిన పని లేదు. ఆత్మ సంబంధి అన్నిటిని కూడా వివేచిస్తాడు. నేను దేవుని సన్నిధిలో సిగ్గుపడనక్కర లేని పనివానిగా ఉన్నానా? నా పరిచర్య నేను సిగ్గుతో తలదించుకునే పరిచర్య చేస్తున్నానా? సిగ్గుతో అవమానంతో నా ప్రభు ఎదుట నిలబడినప్పుడు తలదించుకునే ఆ పరిచర్య చేస్తున్నానా? నా ప్రభు ఎదుట నేను తలదించుకొని ఉంటాడా, తల పైకెత్తుతానా? కయ్యనుతో దేవుడు చెప్పిన మాట, సత్క్రియ నీవు చేస్తే నీ తల పైకెత్తుకొనవా? యోగ్యత నీలో ఉంటే నీ తల నీవు పైకెత్తుకుంటావు కదా. సత్క్రియ నీలో ఉంటే నీ తల పైకెత్తుతావు కదా. సత్క్రియ లేదు కాబట్టి, మంచి క్రియ లేదు కాబట్టి, మంచి మనసు లేదు కాబట్టి తల దించుకునే పరిస్థితులు వచ్చాయి. దేవుని బిడ్డలు తల ఎత్తి బ్రతకాలి అంటే నీలో యోగ్యత ఉండాలి, సత్క్రియ నీలో ఉండాలి, మంచి క్రియ నీలో ఉండాలి. సాతాన్ని మనం ఓడించాలి అంటే, అపవాదిని మనం జయించాలి అంటే దేవుని వాక్యం అంటుంది మనకు అవసరమైనది ఒక్కటే. యేసు ప్రభు చెప్పిన మాట, మార్తా అవసరమైనది ఒక్కటి, దాన్ని ప్రక్కన పెట్టు. ఏది నీకు అవసరమో, ఏది నీకు ఇదిగో క్షేమకరమో దాన్ని ప్రక్కన పెట్టావు. అనవసరమైన వాటిని మనసులో పెట్టుకున్నావు. నీకేది అవసరం? నీ ఆత్మీయ జీవితానికి అవసరం ఏంటి? నీ కుటుంబానికి అవసరం ఏంటి? నీ విశ్వాస జీవితానికి ఏది అవసరమో దాన్ని ప్రక్కన పెడితే ఎలా? అవసరమైన దాన్నే మనం పట్టుకోవాలి. అదే దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గం. దేవునికి మహిమ కలుగునుగాక. అపవాది కొన్ని సందర్భాల్లో మన మనస్సులో, మన హృదయంలో కొన్ని ఆలోచనల్ని ప్రవేశపెడతాడు. కొన్ని సందేహాలు, కొన్ని సంశయాలు, కొన్ని అనుమానాలు, కొన్ని దుష్ప్రేరేపణలు, ఇవన్నీ కూడా మన హృదయంలోకి ప్రవేశపెడతాడు. వాక్యం అంటుంది, దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గం నీలో ఉంటే ఈ దుష్ప్రేరేపణకి లోబడాలా వద్దా? ఈ చెడ్డ సలహాలకి లోబడాలా వద్దా? ఈ చెడు ఆలోచనలకి లోబడాలా వద్దా? ఆత్మ ఖడ్గం వాటిని ఎలా డీల్ చేయాలో, ఎలా ఎదుర్కోవాలో మనకు నేర్పుతుంది. యోహాను సువార్తమానం 13వ అధ్యాయం 2వ వాక్యం. తలలో పైకెత్తి నా వైపు చూడాలి. భోజన పంక్తిలో యేసు ప్రభు, ఆయన శిష్యులు అందరూ ఉన్నారు. అక్కడ యూదా కూడా ఉన్నాడు. జాగ్రత్తగా వినాలి. భోజన పంక్తిలో యేసు ప్రభు, ఆయన శిష్యులు అందరూ కూర్చున్నారు. అక్కడ యూదా కూడా ఉన్నాడు. యూదా మనసులో అపవాది అంతకు ముందే ఒక ఆలోచన పుట్టించాడు. ఏంటి ఆలోచన అంటే, యేసు ప్రభుని శత్రువుల చేతికి అప్పగించాలి అన్న ఆలోచన. జాగ్రత్తగా వినాలి. యేసు ప్రభుతోనే ఉంటాడు, సంఘ సహవాసములోనే ఉంటాడు, ప్రభువుకు దగ్గరగానే ఉంటాడు, పరిచర్యలోనే ఉంటాడు, విశ్వాస జీవితంలోనే ఉంటాడు. ఆలోచనలన్నీ కూడా ప్రభువుని చంపాలి, ప్రభువుని శత్రువుల చేతికి అప్పగించాలి. ఇదే కంకణం. సాతానుకు ఎప్పుడో తన హృదయంలో చోటిచ్చాడు. నీవు ఆయన శిష్యుడవు కదా, ఆయన రక్తము చేత కడగబడిన వ్యక్తివి కదా, నీ కొరకు దేవుడు ఒక సింహాసనాన్ని తయారు చేశాడే, దేవుని రాజ్యములో ఏలుబడి చేసే ఒక అధికారం దేవుడు నీ కొరకు నిర్ణయించి పెట్టాడే, చేపలు పట్టే మిమ్మల్ని మనుషులు పట్టే జాలరులుగా మార్చాడే,
నన్ను వెంబడించండి అంటే సమస్తాన్ని విడిచిపెట్టి యేసును వెంబడించాం కదా. లోకం వద్దు, ఆస్తిపాస్తులు వద్దు, ఉద్యోగాలు వద్దు, అంతస్తులు వద్దు, పేరు ప్రఖ్యాతి వద్దు అని ప్రభువుని వెంబడించిన యూదా ఇప్పుడు ఆ ప్రభువుని, ఆ సత్యాన్ని అమ్మి వేసే స్థితికి దిగిపోయాడు. అపవాదికి చోటిచ్చాడు. ఒక మాట చెప్పనా, మన హృదయం అంతా నిండితే, గొంతు వరకు నిండి ఉంటే వేరొకటి లోపలికి వెళ్ళదు. కడుపు నిండిన వాడు తేనె పట్టు కూడా కాలుతో తొక్కుతాడట. ఎందుకంటే కడుపు నిండింది కాబట్టి వేరొకటి లోపలికి వెళ్ళదు. ఇప్పుడు నీ హృదయం అంతా కూడా దేవుని వాక్యముతోనే నిండి ఉంటే ఇక అపవాది ఆలోచన లోపలికి ఎందుకు వెళ్ళినట్లు? క్రీస్తుతోనే కదా ఉంది, సంఘ సహవాసంలోనే కదా ఉంది, ప్రభువునే వెంబడిస్తున్నాం కదా, ప్రభు మార్గములోనే ఉన్నాం కదా, వేరొక ఆలోచన ఎందుకు వచ్చింది? దేవుని ఆలోచన ప్రక్కన పెట్టాడు, దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టాడు, దేవుని ఉపదేశాన్ని ప్రక్కన పెట్టాడు. అందుకనే అపవాదికి చోటు దొరికింది. అపవాది ఆలోచన పుట్టించాడు. సరే, అపవాది ఒక ఆలోచన పుట్టించాడు. ప్రభురాత్రి భోజనం, అక్కడ యేసయ్య శిష్యులందరూ ఉన్నారు. అక్కడ ఆయన ఒక తుబాలు తీసుకొని నడుముకు కట్టుకొని నడుమును వంచి శిష్యుల పాదాలని కడుగుతున్నాడు కదా, వారి అపవిత్రత అంతటిని కూడా కడుగుతున్నాడు కదా. వాళ్ళతో పాటు నువ్వు కూడా ఉన్నావు కదా, అక్కడ నీ పాదాలు కూడా యేసయ్య కడిగాడు కదా. నీ పాదాలు కడుగుతూ ఉన్న నీకు పశ్చాత్తాపం కలగలేదా? ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్న నీకు పశ్చాత్తాపం కలగలేదా? పాదములు అంటే ప్రవర్తన, నీ ప్రవర్తన అంతటిని ఆయన వాక్యముతో కడిగి 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 ఆయన నడుమును వంచి తువాలు తీసుకొని నీ పాదాలు తుడుస్తున్నా నువ్వు చెలించలేదే, నీకు స్పందన ప్రతిస్పందన రాలేదే. సాక్షాత్తు ప్రభువే నడుము వంచి నీ కాళ్ళు పట్టుకొని నీ కాళ్ళు కడుగుతూ ఉంటే నీ కనికరం పుట్టలేదా? అమ్మాలి అమ్మాలి అమ్మేయాలి, శత్రువులకి అప్పు చెప్పాలి, ఈ కంకణమే మనసులో ఉంది. కాళ్ళు కడిగిన కనికరం లేదే. ఆయన నీ పాదాలు కడిగాడు, నీ కాళ్ళు కడిగాడు, నిన్ను అంతగా ప్రేమించాడు కదా. సత్యాన్ని అమ్మాలని, ఆ సత్యాన్ని చంపాలని ఆయన శిష్యుడుగా, ఆయన ప్రియకుమారునిగా, ఆ విశ్వాసిగా నీకు ఎలా అనిపించింది? ప్రభు రాత్రి భోజనములు కూర్చోదాం, నీ పాదాలు కడిగాడు. ఆయన నీకు దగ్గరగా ఉన్నాడు. ఆయన పాదాల మీద పడి, ప్రభువా, అపవాది నా మనసులో ఆలోచన పుట్టించాడయ్యా, నాకు రాలేదు ప్రభు ఈ ఆలోచన, నన్ను క్షమించు ప్రభువా అని యేసయ్య పాదాల మీద పడితే ఆ యూదా బ్రతుకు వేరొక విధంగా ఉండేదేమో. దేవుడు క్షమించి ఉండేవాడేమో. తన చావుకి ఒక అర్థం లేదండి, తన ముగింపు కూడా ఒక అర్థం లేదు. తన చేతులతోనే ఉరి పెట్టుకొని చచ్చాడు. ఆ చావుకి ఒక అర్థం లేదు, అర్థం లేదు. నీతిమంతుల మరణం అంటే మరణం కూడా రాలేదు. దాన్ని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేదు, దాన్ని ఎవరు కూడా అంగీకరించలేదు. అటువంటి భయంకరమైన చావు, అటువంటి భయంకరమైన ముగింపు యూదాకు వచ్చింది. కాళ్ళు పట్టుకుని కడిగిన నీకు కరుణించమని ఆయన అడగలేకపోయావు, ఒప్పుకోలేకపోయావు. ఓ పశ్చాత్తాపం లేదు, పరివర్తన లేదు. అందుకని యూదా బ్రతుకు చిట్ట చివరికి ఎలా మారిపోయిందో చూసారా? భయంకరంగా పొట్ట పగిలి చచ్చాడు తను. మన చేతిలో, మన హృదయములో దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం ఉంటే దేవుడు మనతో మాట్లాడేటప్పుడే మనం సరి చేసుకుంటాం. దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు. ఇది మనిషి మాటలు కాదు. ప్రవక్తలు కూడా వాళ్ళ ఇచ్చ మూలంగా పలకలేదు, పరిశుద్ధాత్మని ప్రేరేపణతోనే వ్రాయబడిన మాటలు ఇవి. ఏ సేవకుడు కూడా తన ఇచ్చ మూలంగా
తన సొంత జ్ఞానంతో వాక్యం చెప్పడు. ఇక్కడ నిలబడితే సేవకుడు మరుగైపోతాడు. దేవుడు మాట్లాడతాడు. మనం విన్న వాక్యాన్ని అమ్మివేస్తున్నామా? క్రీస్తును అమ్ముకునే స్థితికి మనం దిగి వెళ్తున్నామా అన్నది మనం ఆలోచించాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అడిగాడు అంటే నీ ప్రవర్తన చక్కదిద్దాడు ఆయనకు పాదాలు పట్టుకొని కాళ్ళు కడిగిన 11 మంది శిష్యుల ప్రవర్తన మార్చుకున్నారు, కానీ యూదా తన ప్రవర్తనని మార్చుకోలేకపోయాడు. వాక్యములు ఈ విధంగా వ్రాయబడి ఉంది, కూసు దేశస్థుడు తన చర్మాన్ని మార్చుకొనగలడా? చెడుతనానికి అలవాటు పడిన మనిషి చెడు చేయకుండా మానలేడట. నీ చేతిలో దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గం ఉంటే నీ ప్రవృత్తి, నీ ప్రవర్తన, నీ విధానం పూర్తిగా మారుతుంది. అది మార్పు చెందలేదు అంటే మన ముగింపు మహిమకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, కానీ అది భయంకరంగా ఉండకూడదు. నేను దేవుని ఎదుట ఎలా ఉన్నాను, నా ప్రభు ఎదుట ఎలా ఉన్నాను, మంచి మనస్సాక్షి ఉందా? అపవాదిని మనం ఎదిరించాలి, జయించాలి అంటే వాక్యం అంటుంది, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని ధరించుకో. ఇది మనలో ఉంటే మనం ఖచ్చితంగా అపవాదిని జయిస్తాం, అపవాది ఆలోచనల్ని జయిస్తాం. అపవాది విరోధంగా క్రియ చేస్తూ ఉంటే దాన్ని మనం గమనిస్తాం. అందరం